హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల పోహ చుడువ. ఇది ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజుల వరకు ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా నిల్వ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. నేను దీనికోసం ఫస్ట్గా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 కప్ వరకు అటుకులను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇలా 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇవి క్రిస్పీగా అవుతాయి. కొంచెం వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేయించిన అటుకులని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే ప్యాన్ని మళ్ళీ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసుకొని దీంట్లో 1 స్పూన్ పోపు గింజలు, 3 ఎండుమిర్చి, 1 కప్ పల్లీలు, వేసుకొని ఇవి దోరగా వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే పుట్నాల పప్పు 1 కప్ తీసుకున్నానండి. ఇవి తొందరగానే వేగిపోతాయి. ఇవి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి వేసుకుని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ను వేసుకోవాలండి. సాల్ట్ను చూసి వేసుకోండి. తక్కువగా ఉంటే టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసి మరొకసారి ఇలా కలుపుకొని 2 నిమిషాలలో ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత నేను 5 వెల్లుల్లి దంచి వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి. పచ్చివాసన ఎల్లుల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు మనం పక్కన పెట్టుకున్న అటుకులను ఇప్పుడు పోపులో స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. స్నాక్ టైంలో ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని నిల్వ ఉంచవచ్చు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా తినేయచ్చు. తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.